హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేనేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రాలేదు, అలాగే డైట్ గురించి చెప్పడానికి రాలేదు, ఎక్సర్సైజ్ గురించి చెప్పడానికి కూడా రాలేదు. నా మనసులో మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకైతే వచ్చాను. నా వెయిట్ లాస్ జర్నీ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నాకైతే చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారండి. అక్క, మిమ్మల్ని చూసి మేము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసాము, ఇన్ని కేజెస్ తగ్గాము అక్క, మీరు మాకు మంచి మోటివేషన్ ఇస్తున్నారు అక్క, మీ వీడియోస్ చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాము అని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడైతే నా మనసు అయితే ఎంత ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఫస్ట్లో నేను నా ఆరోగ్యం కోసం మాత్రమే ఈ జర్నీని స్టార్ట్ చేశాను. ఇప్పుడు వేలాది మందికి ప్రేరణగా నిలుస్తానని అస్సలు అనుకోలేదు. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇంత పెద్దది అవుతుందని నేను ఊహించుకోలేదండి. అంటే అనుకుంటారు కదా, అందరూ కూడా ఒక ఆశతో అయితే స్టార్ట్ చేస్తారు. నేను కూడా అదే విధంగా స్టార్ట్ చేశాను. కానీ నేను నా ఛానల్ పెట్టింది అనూష బ్లాగ్స్ అని బ్లాగింగ్ ఛానలే పెట్టానండి. కానీ వెయిట్ లాస్ జర్నీతోనే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నేను ఎప్పుడైతే నా వెయిట్ లాస్ జర్నీ అనే వీడియో పోస్ట్ చేశానో చాలా మంచి హైప్ అయింది అనమాట ఆ వీడియో దగ్గర నుంచే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరిగాయి. నేను ఈరోజు 32K ఫ్యామిలీ అయ్యాను అంటే అదంతా మీ సపోర్ట్ వల్లే కారణం. మీరందరూ కూడా నన్ను ఆదరించడం వల్లే నేను ఈరోజు ఆ స్థాయిలో ఉండగలిగాను, వేలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాను. అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను అనమాట. వాళ్ళందరూ అలా కామెంట్ చేస్తుంటే నేను నా కోసం, నా ఆరోగ్యం కోసం మొదలు పెట్టుకున్న జర్నీ ఇలా కొద్ది మందికైనా ఉపయోగకరంగా మారింది అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అంటే నన్ను చూస్తే మీరు అనుకోవచ్చు, నా కళ్ళల్లో మీకు ఆ భావాలు వ్యక్తం అవుతున్నాయనే అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నేను నా ఛానల్ పెట్టినప్పుడు కనీసం నాకు 1000 మంది అయినా సబ్స్క్రైబర్స్ అవుతారో అవ్వరు, అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అంటే ఛానల్ పెట్టిన మొదట్లో అస్సలు వ్యూస్ వచ్చాయి కావు, చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. అప్పుడప్పుడు డిమోటివేట్ అవుతూ ఉండేదాన్ని. మళ్ళీ నాకు నేనే మోటివేట్ అయ్యేదాన్ని. పర్లేదులే, రేపు పెట్టే వీడియోకి మంచిగా వస్తాయేమో అనే ఒక ఆశతో ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. నా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా ఫ్యామిలీ కూడా నాకు అలాగే సపోర్ట్ చేసి మీరిద్దరూ కలిసి నన్నైతే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడైతే మన ఫ్యామిలీ 32K ఫ్యామిలీ అయితే అయిపోయిందండి. త్వరగా మనం 50K ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకంటే నేను మీకు ఏమీ ఇవ్వలేను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మెసేజ్ చదివిన ప్రతిసారి నా కళ్ళ ఆనందంతో నిండిపోతాయి. ఎందుకంటే ఈ జర్నీ మొదలు పెట్టినప్పుడు ఆలోచించింది నా గురించి మాత్రమే. కానీ ఈ రోజు ఈ ప్రయాణం ఇంకొంతమందికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. వెయిట్ లాస్ అంటే కేవలం సన్నబడటం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందడం, మన మీద మనకు నమ్మకం పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం. మీ అందరిలో చాలా మంది ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు ఇలాంటి ఒత్తిడి కలిగి ఉన్నా కానీ మీకోసం మీరు సమయాన్ని తీసుకుంటున్నారు. అది నిజంగా అభినందించాల్సిన విషయం. నన్ను ఇన్స్పిరేషన్ గా భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ వెయిట్ లాస్ కి కారణం నేను కాదు, మీరే కారణం. ఎందుకంటే ఉదయం లేచింది మీరు, క్రమశిక్షణతో చేసింది మీరు, జంక్ ఫుడ్ వదిలేసింది మీరు, వ్యాయామం చేస్తుంది మీరు. మీ పట్టుదల, మీ కష్టమే అసలైన కారణం. నేను ఓన్లీ దారి చూపించాను, ఆ దారిలో నడుస్తుంది మీరు. కాబట్టి క్రెడిట్ అంతా మీకే దక్కుతుందండి. ఇప్పటికైనా వెయిట్ లాస్ జర్నీ మొదలు పెట్టని వాళ్ళకి నేను చెప్తున్నది ఒక్కటే మాట, పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడొద్దు, ఈ రోజే మొదలు పెట్టండి. చిన్న చిన్న మార్పులు చేసుకోండి, రోజు కొంచెం నడవండి, మంచి ఆహారం తీసుకోండి, ఓర్పుతో ముందుకు వెళ్ళండి, ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ఛానల్లో నేను నా అనుభవాలను, నేను నేర్చుకున్న పాఠాలను మీతో పంచుకుంటూనే ఉంటాను. మనం అందరం కలిసి ఒక హెల్దీ కమ్యూనిటీని అయితే నిర్మిద్దాం. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి వెయిట్ లాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమతో కూడిన అభినందనలు అయితే తెలియజేస్తున్నాను. మీ విజయం నాకు కూడా ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. మీరు గెలిచినా కానీ నేను గెలిచినట్టుగానే భావిస్తాను. మీరు తగ్గినా కానీ అది నాకు కూడా మంచి మోటివేషన్. ఎందుకంటే నేను ఇంకా బాధ్యతతో, ఇంకా నిజాయితీతో మంచి మంచి వీడియోస్ చేసి నేను మీ వరకు తీసుకురావాలని అయితే అనుకుంటూ ఉంటాను. ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎప్పుడైనా నిరుత్సాహపడద్దు. ఒకవేళ నిరుత్సాహం మీకు ఎదురైతే మీరే అనుకోండి, నేను చాలా బలమైన దాన్ని అని. మీ ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను.
మీ ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం అయితే వచ్చాను. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. అది అసంభవం. మన యూట్యూబ్ ఫ్యామిలీతోనే ఏదైనా నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఈ మధ్య మన ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎక్సర్సైజ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ చాలా మంది వాటిని సరిగా చూడట్లేదు, పట్టించుకోవట్లేదండి. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి అనేదే నా లక్ష్యం. కష్టపడి వీడియోస్ చేసి మీ వరకు అయితే అందిస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా అంటే వెనకడుగు వెయ్యను. మీరు చూసినా చూడకపోయినా నా ధర్మంగా, నా బాధ్యతగా అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అవి చూసి నలుగురికి ఉపయోగపడితే చాలా సంతోషిస్తాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి అయితే నేను మీకు అందిస్తూ ఉంటాను. అలాగే థంబ్నెయిల్లో యూజ్ చేసే ఫొటోస్ అన్నీ కూడా అవి నా ఒరిజినల్ ఫొటోసే. నేను ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని, ప్రజెంట్ ఇలాగే ఉన్నాను. కావాలంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వీడియోస్ వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఫేక్ ఫొటోస్ పెడుతున్నానా, రియల్ ఫొటోస్ పెడుతున్నానా అర్థమైపోతుంది. నాకంత అవసరం లేదండి. అంటే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా మోసం చేస్తారా చెప్పండి? ఉన్నది ఉన్నట్టే కదా చెప్పేది. నేను నా అనుభవాల్ని నాకు అంటే ఈ వీడియో తీసి మీ వరకు అందిస్తే మీకు ఉపయోగపడిద్ది అని అనిపిస్తేనే ఆ వీడియో పోస్ట్ చేస్తాను, అంతే తప్ప లేకపోతే నేను అసలు వీడియోనే పెట్టకుండా అయినా ఉంటాను, కానీ ఫేక్ వీడియోస్ అయితే పెట్టనండి. మీకు నా మీద నమ్మకం ఉంటే మాత్రమే. నేను ఏ ప్రొడక్ట్స్ వాడలేదు, ఆరోగ్యంగానే బరువు తగ్గాను. ప్రతి ఉమెన్ కూడా ఆరోగ్యంగా ఉంటే తన ఇల్లుని, తన పిల్లలను, తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలదు. తనే పిల్లర్ లాంటిదని నేనైతే చెప్తాను. ఎన్నో చూస్తూ ఉంటాము బయట, అంటే ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళ కల్లోలం అయ్యే పరిస్థితి అయితే వస్తూ ఉంటది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మన కోసం మనం టైం తీసుకోవాలి. టైం అనేది ఎప్పుడు ఉండదు. ఆడవాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, మనం చేయాలి. కానీ పనుల్ని ఒక 20 నిమిషాలైనా పక్కన పెట్టి మన కోసం మనం అందరినీ ఎక్సర్సైజ్ చేయమని నేను అనట్లేదు. కనీసం వాకింగ్ అయినా చేయండి. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చెయ్యాలి తప్పకుండా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తూ ఉంటారు. మంచి ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఇవే నేను మీకు ఇచ్చే సలహాలు. ఈ వీడియో చూసిన తర్వాత మీ వెయిట్ లాస్ జర్నీ ఎలా మొదలైందో, మీరు ఇప్పటి వరకు ఎన్ని కేజెస్ తగ్గారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకొకరికి మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.